వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా వివాహిత ఆత్మహత్య. భర్త హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ. గద్దర్ సమాధికి నివాళులర్పించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. గద్దర్ జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని గద్దర్ భార్య విజ్ఞప్తి. ఓయూ లేడీస్ హాస్టల్లో ఆగంతకులు హల్చల్. చెప్పు ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు. తాండూరులో సిమెంట్ లారీ బీభోత్సవం. 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు ఢీకొన్న లారీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పుంగనూరు హిదాయత్ నగర్ లో ఓ వివాహిత మృతి చెందింది. 37 సంవత్సరాల హేమలత తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సిఐ రాఘవారెడ్డి మాట్లాడుతూ హేమలత భర్త పురుషోత్తంను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీ యాకుత్పురా నియోజకవర్గంలోని గౌలిపుర డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ కమిటీ హాల్లో యాకుత్పురా కంటెస్టెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కె రవిరాజ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె రవిరాజ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అందేటట్లు చూడాలని అన్నారు. అలాగే ప్రజల యొక్క సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అల్లం భాస్కర్, కోట్ల శ్రీనివాస్, అల్లం రాకేష్, 7 డివిజన్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. నేను రవిరాజ్, యాకత్పురా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. మొన్న సీఎం తోటి సమావేశం జరిగింది. కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ అంతా సమావేశానికి పిలవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజాపాలన స్కీమ్ మీద అక్కడ రివ్యూ జరిగింది. ప్రజాపాలనలోని అర్హులైన నిరుపేదలందరికీ ఈ పథకాలు అనేది అందాలనే ఉద్దేశంతో కార్యకర్తలను పెట్టి మీటింగ్ పెట్టి ఈ కార్యకర్తలు ఎవరెవరో ఎలిజిబుల్ ఉన్నారో కాంగ్రెస్ కార్యకర్తల మీద ఆయన భారం వేయడం జరిగింది. రియల్గా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు ఖచ్చితంగా ఈ పథకాలన్నీ అందాలనే ఉద్దేశంతో పనిచేయండి అనే ఒక సందేశాన్ని ఆయన కార్యకర్తలకు మా ద్వారా ఇవ్వాలని చెప్పేసి
ఆయన సూచించడం జరిగింది. ఆ విధంగా మేము ఈనాడు కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి మా కార్యకర్తలు ఈ పథకాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుతారు. ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అందే విధంగా ప్రయత్నం చేస్తారు మా కార్యకర్తలు ఎట్టి పరిస్థితులు అని మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. అనంతరం గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గద్దర్ జయంతి అలాగే వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గద్దర్ భార్య గుమ్మడి విమల, కుమారుడు సూర్యం, కుమార్తె వెన్నెల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వినతి పత్రం ఇచ్చారు. బట్టి విక్రమార్క వెంట ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. విజయవాడ జింకన మైదానంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీకృష్ణ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారంటూ నినాదాలు చేశాడు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష చేపట్టిన స్థలంలోకి పోలీసులు మోహరించారు. వంశీకృష్ణని అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు వంశీని ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెలగలేరులో గిడ్డంగులను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రారంభోత్సవ అనంతరం వెలగలేరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులను 10,90,00,000తో నిర్మించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కరీముల్లా షేక్ అమీన్, మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సైడ్ రమ్మా సైడ్ నువ్వు మాట్లాడేది మైలవరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు నాకు అత్యంత ఆప్తులు ప్రేమికులు వసంత వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 1వ తేదీన అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఒక అఘాంతకుడు హాస్టల్ గోడ దూకి విద్యార్థులను భయాందోళనకు గురి చేశాడు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది రావడంతో అక్కడి నుండి పారిపోయాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెప్పు ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు కాచిగూడ ఏసీపీ సైదులు వివరాలు వెల్లడించాడు. నిందితుడు రాజు గతంలో ఓయూ హాస్టల్లో పనిచేశాడని, హాస్టల్లో పని మానేసి తర్వాత చెడు అలవాట్లకు బానిసై అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డాడని తెలిపారు. అతని సీసీ కెమెరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ కొన్ని పని చేయట్లేదు. వాటిని కూడా రెక్టిఫై చేయడం జరిగింది. తర్వాత అందులో పాడుపడ్డ బిల్డింగ్, కొంచెం చెట్లు, ఇవన్నీ బుషెస్ గట్రా చాలా ఉండటం జరిగింది. వాటన్నిటిని కూడా విద్యార్థుల యొక్క కోరిక మేరకు శుభ్రం చేయడం జరిగింది. కొన్ని ప్లేస్లలో డోర్స్ కూడా లేవని చెప్పడం జరిగింది. ఆ డోర్స్ కూడా ఇమీడియట్ గా వీసీ గారికి చెప్పి చేయించడం జరిగింది. వీసీ గారు ఏదైతే అమ్మాయిలు వాళ్ళ యొక్క కోరికలు చెప్పారో అవన్నిటిని కూడా ఆయన తీర్చడానికి సుముఖంగా ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఇన్సిడెంట్ 4 ఏళ్ళలో ఎమ్మటి ఇమీడియట్ 5వ తారీఖు రోజు మనం దగ్గరుండి అవన్నీ కూడా చేయించడం జరిగింది. వాళ్ళకు కూడా భరోసా కల్పించడం జరిగింది. ఈ యొక్క నేరస్తుని పట్టుకోవడంలో చాకచక్యంగా పనిచేసినటువంటి మా ఎస్ఐ కాశయ్యని మేము అభినందిస్తున్నాం. ఏదైతే పబ్లిక్ ప్లేస్లో అసభ్యంగా ప్రవర్తిస్తారో అది కూడా సెక్షన్ పెట్టడం జరిగింది. లేడీస్ ముందర అసభ్యంగా బిహేవ్ చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు అతను నైట్ సెక్షన్ మరియు హాస్టల్లోకి అక్రమంగా చొరబారినందుకు అది కూడా సెక్షన్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది. ఆల్రెడీ సెక్యూరిటీ ఉన్నది, అయినా కానీ కొన్ని సమస్యలు తీసుకురావడం జరిగింది, నోటీసు రావడం జరిగింది. వీసీ గారికి చెప్పి ఆ సమస్యను పరిష్కరించడం భాగంగా హాస్టల్ విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని పనులు చేయడం జరిగింది. ఇంకా కొన్ని పనులు కూడా వీసీ గారి మరియు వాళ్ళ యొక్క హాస్టల్ విద్యార్థుల కోరిక మేరకు, విద్యార్థినుల కోరిక మేరకు ఏదైతే పనులు ఉన్నాయో వీసీ గారు చేస్తామని చెప్పారు. ఆ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ రోజు కూడా మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలని ఏర్పాటు చేయడంతో వీసీ గారితో కలిసి మేము కూడా మా ధర్మంగా వాళ్ళకు సాయం చేస్తామని చెప్పి చెప్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో లారీ బీభోత్సవం సృష్టించింది.
సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి 2 ద్విచక్ర వాహనాలను ఒక కారు పైకి దూసుకువెళ్లింది. అనంతరం ప్రహరీ గోడకు ఢీకొని ఆగింది. అదృష్టావశత్తు వాహనాలపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, అలాగే స్కూల్కు వెళ్లే సమయంలో ఈ సంఘటన జరగడంపై అంతా భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిత్తూరు జిల్లా వివాహిత ఆత్మహత్య, భర్త హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ. గద్దర్ సమాధికి నివాళులర్పించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. గద్దర్ జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని గద్దర్ భార్య విజ్ఞప్తి. ఓయూ లేడీస్ హాస్టల్లో ఆగంతకుడు హల్చల్, చెప్పు ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు. తాండూరులో సిమెంట్ లారీ బీభోత్సవం, 2 ద్విచక్ర వాహనాలు ఒక కారు ఢీకొన్న లారీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.